హలో అందరికీ, వెల్కమ్ టు మన స్టోరీస్. ఈరోజు రెసిపీ సోయా చంక్స్ పులావ్. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి, అండ్ ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి. ముందుగా 100 grams సోయా చంక్స్ తీసుకోవాలి. అందులో హాట్ వాటర్ వేసి ఒక 10 minutes పాటు సైడ్ ఉంచుకోవాలి. తర్వాత 250 grams రైస్ తీసుకొని నీట్గా 2 times వాష్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న సోయా చంక్స్ని తీసుకొని అందులో వాటర్ మొత్తం పోయేలా మంచిగా పిండుకోవాలి. అలా పిండిన దాంట్లో ఒక చిటికెడు పసుపు, ఒక 1/2 teaspoon చిల్లీ పౌడర్, ఒక 1/2 teaspoon సాల్ట్, ఇంకా 100 grams పెరుగు వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మరో 10 నిమిషాల పాటుగా మూత పెట్టుకొని సైడ్ని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 3 tablespoon ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడైనాక మన బిర్యానీ స్పైసెస్ ఉంటాయిగా, లవంగం, దాల్చిన చెక్క, ఇంకా బిర్యానీ ఆకు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగనివ్వాలి. వేగిన దాంట్లో ఒక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఆ వేగిన దాంట్లో ఒక tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఆ పేస్ట్లోన పచ్చి స్మెల్ పోయే వరకు వేగనివ్వాలి. ఆ వేగిన దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి వేగిన తరువాత 2 టమాటాస్ని కూడా వేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు సిమ్లో ఉంచి వేగనివ్వాలి. అందులోనే చిటికెడు పసుపు, 1 teaspoon సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని, నేను చెప్పాగా 10 నిమిషాల పాటు సిమ్లో ఉంచి వేగనివ్వాలని. 10 నిమిషాల పాటు సిమ్లో ఉంచి వేగినాక మన టమాటాలు కూడా మంచిగా మెత్తగా అవుతాయన్నమాట. చూడండి, ఇలా మన టమాటాలు మెత్తగా అయ్యాయి కదా. ఇందులోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ సోయా చంక్స్ యాడ్ చేసుకున్నాక ఒక 5 minutes పాటు గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచి మగ్గనివ్వాలి. ఇలా ఈ స్టేజ్లో ముందుగా సోక్ చేసుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని, మనం 1 glass రైస్ తీసుకుంటే 2 glasses వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 glass రైస్ తీసుకున్నా కాబట్టి 2 glasses వాటర్ వేసుకున్నా. ఒక 3 whistles రానివ్వాలి. త్రీ విజిల్స్ వచ్చినాక ప్రెజర్ మొత్తం పోయే తర్వాత ఓపెన్ చేస్తే మన ఎంతో టేస్టీ అయిన సోయా చంక్స్ పులావ్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులో పుదీనా ఇంకా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. చూడండి, ఎంతో టేస్టీ అయిన సోయా చంక్స్ పులావ్ రెడీ. మీకు ఇష్టం లేకపోయినా కూడా ఈ పులావ్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా తింటారు. ఇష్టం లేని వాళ్ళు కూడా సోయా చంక్స్ని తింటారు ఈ పులావ్లో. మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరింకెన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.